దైవం సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు కేవలం విగ్రహం రూపంలోనే మనం దైవారాధన చేయటం ఎంతవరకు సమంజసం? విగ్రహ రూపంలోనే దైవారాధన చేస్తే మనకి ఎంతవరకు ప్రయోజనకరం? తప్పకుండా. అమ్మా నాన్న ఉన్నారు తల్లి. అమ్మా నాన్న చిత్రపటం ఒకటి ఉంది మన ఇంట్లో. అమ్మా నాన్న దైవం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ చిత్రపటాన్ని చింపివేస్తామా? భద్రంగా దాచుకుంటామా? విగ్రహం నిగ్రహం కోసమే, నిజమే. కానీ ఆ నిగ్రహం అలవడాలి అంటే ముందు విగ్రహం కావాలి. ఇలాంటి అక్షరాలు నేర్చుకుంటేనే క్రమంగా మనం బాగా చదువుకొని పుస్తకాలతో పనులు లేకుండా వసపిట్టవలె వాగేటటువంటి స్వభావం అలవడుతుంది. ముందు మట్టుకు చిన్న చిన్న పదాలతో చందమామ రావే, జాబిల్లి రావే అన్న పదాలతో పాటలు నేర్చుకుంటేనే ఆ తర్వాత ఎన్ని పాటలైనా మనం పాడగలుగుతాం. ఆరంభంలో అవసరమే కదా. మెట్లపైన మనకు ధ్యాస పెట్టుకోకుండా మెట్లపైన అలా వెళితే మేడపైకి చేరుకోగలుగుతాం. కానీ మెట్లు అవసరం. ఆ మెట్లే విగ్రహాలు, ఆ మెట్లే అర్చామూర్తులు. అర్చామూర్తి లేకుండా ఆధ్యాత్మిక సాధన అసాధ్యం. ప్రారంభంలో ఏది చేసినా సంధ్యావందనం నుంచి, చదువు దగ్గర నుంచి, కొడవటిగంటి కుటుంబరావు గారు అనే మహానుభావుడు చదువు అనే పేరిట ఒక నవలని మనకు అందించి ఉన్నాడు. పలకపైన అ ఆ అనే అక్షరాలు దిద్దిన ఆ తల్లిని చూచి తనయుడు సంతోషంతో చూస్తాడు. తన పని తల్లి చేసింది. ఆ పలక తీసుకొని తాను కూడా వాటిని మళ్ళీ దిద్దుతాడు. ఒక్కసారి అలా రాయగానే వచ్చేసింది అని చెప్పగానే ఆ తల్లి ఆ అక్షరాలు తుడిచివేయబోతుంటే వాడు ఏడ్చేస్తాడు. ఉండాలి విగ్రహారాధనలాగా. అలాంటి ఆ కుమారుడు మరుసటి నాడు తానే తుడిపివేసి తల్లికి ఇచ్చి తర్వాత అక్షరాలు రాయి అంటాడు. ప్రాథమికంగా విగ్రహారాధన చేస్తూ దైవం విగ్రహంలో ఉన్నది. నిగ్రహంతో విగ్రహంలో ఉండే దైవం గురించిన ఆ జ్ఞానం కలగడంతో విగ్రహానికి అతీతంగా బయట ఉండేటటువంటి స్వరూపాలన్నింటిలో కూడా నేను దైవాన్ని చూడగలుగుతున్నాను అన్న జ్ఞానం కలుగుతుంది. చిన్ని రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు అంటాడు కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి. ఆధునికంగా చెప్పుకోవాలి అంటే రంగనాథ్ అనే ఒక సినీ నటుడు, కవి కూడా ఒక్క రాతితో గుడి కడతారు. ఒక్క రాతితో చాకిరేవులో బట్టలు శుభ్రం చేయడం కోసం వినియోగిస్తారు. ఒక్క రాతితో ఆలయంలో చేరే నిమిత్తమై, మేడ చేరే నిమిత్తమై మెట్టుగా వినియోగిస్తారు. ఒక్క రాతిని చెక్కి ఆలయంలో విగ్రహంగా మారుస్తారు. ఈ విగ్రహాన్ని అర్చించాలా? ఆ చాకిరేవులో ఉండే బండలో దైవాన్ని చూడాలా? ఈ మెట్టులో ఉండే రాతి స్వరూపం గమనించాలా? గోడలలో ఉండే రాళ్ళను చూడాలా? ముందుగా ఆ విగ్రహంలో ఉండే రాతిని చూచి ఇది రాయి కాదు దైవమే అనే ఆలోచన చేసిన తర్వాత కొండ మెట్లు కూడా మనకి దైవ స్వరూపాలే. తిరుమల కొండ ఎక్కే సమయంలో గుట్ట కొండ అంతా దైవమే. అరుణాచల క్షేత్రంలో అరుణాచల కొండ ప్రదక్షిణ చేసే సమయంలో కొండ శివలింగమే. నర్మదా నదిని పరిక్రమ చేసే సమయంలో ప్రతి నీటి బిందువు దైవస్వరూపమే. ఈ జ్ఞానం కావాలి అంటే ప్రాథమికంగా మనకు సనాతన ధర్మం బోధించిన విలువలతో కూడుకున్న మార్గం విగ్రహారాధన. విగ్రహారాధన లేనిదే ఏకాగ్రత కలగదు. అంతటా దైవం అన్న మాట ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అర్చించాలి అంటే ఎలా? ఒక విగ్రహం కావాలి. ఏకాగ్రత కుదిరే నిమిత్తమై అక్షర జ్ఞానం అనేటటువంటి యంత్రం పైన స్థాపితమైనటువంటి అర్చామూర్తి తప్పనిసరి. అందుకే ఇన్ని వేల ఏళ్ళుగా ఈ ధర్మం, ఈ పద్ధతి ఇలా మార్గాన్ని అనుసరిస్తూనే ఉంది.